హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఓరోఫర్ ఎక్స్‌టీ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఓరోఫర్ ఎక్స్‌టీలో ఫెర్రస్ ఆస్కార్బేట్ 100 mg ఉంటుంది. 100 మిల్లీగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ 1.5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది అండి. ఈ ఓరోఫర్ ఎక్స్‌టీ టాబ్లెట్ అనేది మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. హిమోగ్లోబిన్ ప్రొడక్షన్, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇంక్రీజ్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరగడం వలన మన శరీరంలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్, ఆక్సిజన్ సరఫరా అనేది ప్రతి ఆర్గాన్కి, ప్రతి అవయవానికి బాగా జరుగుతుంది. ఈ ఓరోఫర్ ఎక్స్‌టీ టాబ్లెట్ తీసుకోవడం వలన ఈ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్ ఆఫ్ ఓరోఫర్ ఎక్స్‌టీ: ఫెరోనియా ఎక్స్‌టీ, హెమ్ఫెర్ ఎక్స్‌టీ, ఫెరియం ఎక్స్‌టీ. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజెస్ ఆఫ్ ఓరోఫర్ ఎక్స్‌టీ. యూజెస్ వచ్చేసి ఈ ఓరోఫర్ ఎక్స్‌టీ టాబ్లెట్ అనేది ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో, రక్తహీనత, అనీమియా ఉన్న వాళ్ళకి, ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఐరన్ తక్కువగా ఉన్న వారికి, ఇంకా కొంతమందిలో స్కిన్ అనేది పేలిపోవడం, చర్మం పేలిపోవడం, ఇంకా జుట్టు రాలిపోవడం, నెయిల్స్ అనేది బ్రేక్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది తొందరగా అలసిపోతూ ఉంటారు. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ఎవరికైతే ప్రెగ్నెన్సీలో ఐరన్ అనేది తక్కువగా ఉంటుందో డాక్టర్స్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకి మెనోరేజియా కండిషన్స్లో, కొంతమందిలో పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది కదా అండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ ట్యాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. డోసేజ్ వచ్చేసి ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తీసుకోవచ్చు. డైలీ 1 or 2 a day, అంటే మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి డాక్టర్ ఎన్ని రోజులు వాడాలి, ప్రతిరోజు ఎన్ని వాడాలి అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి గాబరా అవ్వటం, వికారం, మనకి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మెయిన్గా. కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇంకా మలబద్ధకం. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మోషన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. టెన్షన్ పడద్దు. హూ షుడ్ అవాయిడ్, ఎవరు తీసుకోకూడదు: అల్సర్స్ ఉన్నవాళ్ళు, పెప్టిక్ అల్సర్స్ ఉన్నవారు, గ్యాస్ట్రైటిస్ ఉన్నవారు, ఇంకా అల్సరేటివ్ కొలిటిస్ ఉన్నవారు, కిడ్నీ మరియు లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి.